హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము బెల్లం అట్లు ఎలా చేయాలో చూపెడతారండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఆన్లైన్ క్లిక్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్ అయితే మీరు చూసేటప్పుడు, నా వీడియో చూసేటప్పుడు మీకు ఆల్ ఏమేమి పోస్ట్ చేసామో అవన్నీ వస్తాయండి. ముందుగా మనము ఇంకా తయారీ విధానం ఎలానో చూద్దాము. బెల్లం అట్లు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నెలో 1 కప్పు బెల్లము కట్ చేసుకొని, బెల్లం తురుమైనా తీసుకోవచ్చు, లేకపోతే చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. 1 టీ గ్లాసులు. ఓకేనా, కొన్ని వాటర్ వేసుకొని ఇంకా వాటిని బెల్లం మొత్తం కరిగే వరకు వేడి చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసా. ఇలా వేడయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకొని ఇందులో బియ్యం పిండి తీసుకుందాము. 1½ కప్పు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. 1½ కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఇంక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, యాలకుల పొడి, అలాగే చిటికెడంతా ఉప్పు వేసుకొని ఈ పిండిని మొత్తం కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇందులో మనము కరిగించుకున్న బెల్లం నీళ్ళు పోసుకొని గంటెతోటి, కొంచెం వేడిగా ఉంటాయి కదా, గంటెతోటి కలుపుకొని అది చల్లారినాక ఇంకా మనము దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనా, అలా కలుపుకొని ఇంకా పక్కకు పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలండి. ఓకేనా, దీనికి ఆనియన్, ఉల్లిగడ్డ కానీ ఆలుగడ్డ కానీ వాడొద్దండి ఈ అట్లకి. ఓన్లీ క్లాత్తోనైనా టిష్యూతోనైనా తుడుచుకోవాలి పెనాన్ని. ఓకేనా, తుడుచుకొని 2 గంటలు బాగా వేడైనాక 2 గంటలు పిండి వేసుకొని ఈ పిండి పై నుండి కొంచెం నెయ్యి వేసుకుంటే ఎంతో రుచికరమైన అట్లయితే కాలుతూ ఉంటాయి. ఓకేనా, మంచి ఇల్లు అంతా గుమగుమలాడేస్తుంది బెల్లం అట్లు. ఓకేనా, స్టవ్ని అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, సిమ్లో పెట్టుకోవద్దు. ఓకేనా, 2 వైపులా కాల్చుకోవాలి ఎర్రగా. ఓకే, చూడండి, నేను చూపెట్టిన విధంగానైతే 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ కూడా అలానే చేసుకోవాలండి. క్లాత్ తోటి అయితే తుడుచుకుంటున్నా. అందరి ఇళ్ళల్లో టిష్యూ అయితే ఉండదు కదా, నా ఇంట్లో కూడా లేదు, అందుకనే నేను క్లాత్ తోటి తుడుచుకొని కొంచెం నెయ్యి వేసి, నెయ్యి పై నుండి నెయ్యి కొంచెం అప్లై చేసి ఇంకా 2 గంటలు బటర్ వేసి ఇంకా 2 వైపులా కాల్చుకొని ఇంకా ప్లేన్దే సర్వ్ చేసుకున్నామండి. మీరు అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెల్లం అట్లు రెడీ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.